అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? బాగుండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి నేను కూడా బాగున్నాను. ప్రియులారా, ఈరోజు కూడా దేవుని యొక్క వాక్య భాగంలో ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం, యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఇండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని దేవుడు నోవాహుతో చెప్తున్నాడు. నిన్న కూడా మనము నోవాహును గురించి విన్నాం. ఈరోజు కూడా నోవాహును గురించి కొన్ని మాటలు వినబోతున్నాం. ప్రియులారు, ఇక్కడ మరి నోవాహు కాలములో ఉన్నటువంటి ప్రజలు పాపులైనందున, వారి పాపం అధికమైనందున దేవునికి కోపం వచ్చింది. ఆనాడున్నటువంటి ప్రజలందరినీ జలప్రలయము, నీటి ద్వారా మనుషుల్ని చంపేయాలి, ఇంకా చాలా జీవరాశులను కూడా చంపేయాలి అని అనుకున్నాడు. అయితే దేవుడు ప్రేమించి మనిషి జాతిని సంపూర్ణ నాశనం చేయడం ఆయనకి ఇష్టం లేక నోవాహును అతని కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు. అనుకొని నోవాహుకు చెప్పాడు, మీరు ఒక ఓడ సిద్ధం చేసుకోనండి, మీరు అందులో ఉన్నట్లయితే నేను కురిపించేటువంటి అధిక వర్షం వలన ఈ భూమి మీద సకల జీవరాశులు చనిపోతున్నప్పుడు మీరు ఆ ఓడలో ఉండుట ద్వారా రక్షింపబడతారు, బ్రతుకుతారు అని ఆ దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీ దృష్టికి తేవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఇండుట చూస్తిని. నీవే సింగిల్ వాడు. ఇక్కడ 6వ అధ్యాయంలో కూడా నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను అని ఉంది. నోవాహు ఒక్కడు నీతిమంతుడు అని ఉంది. నోవాహు భార్య, నోవాహు పిల్లలు వాళ్ళు నీతిమంతుల పాపాత్ముల రాయబడలేదు. ఒకళ్ళ తండ్రి మాట విని లోబడుతున్నారేమో మనకు తెలియదు, కానీ నోవాహు నీతిమంతుడు అని రాయబడింది. ఆ నోవాహు ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తన కుటుంబానికి రక్షణ కలిగినట్లు చూస్తాం. బైబిల్ గ్రంథంలో అన్ని సందర్భాలలో లేదు, కానీ అక్కడక్కడ కొన్ని సందర్భాలలో ఈ మాట రాయబడింది అన్నమాట. ఏమండి, జైలు అధికారి దగ్గర కూడా పౌలు భక్తుడు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని అంటాడు. అంటే ఒక్కరిలో ప్రారంభమైతే అది ఇంకొకరిలోనికి ప్రవహిస్తుందని అనుకోవచ్చు. లేదనుకుంటే ఆ ఒక్కరి ప్రార్థన తన కుటుంబ వారి మీద పనిచేస్తుందని అనుకోవచ్చు. మరి ఏ రీతిగా ఈ కార్యం చేస్తాడో అది దేవునికి తెలుసు. కానీ ఇక్కడ మనం చూస్తాము, అపోస్తలుల కార్యగ్రంథంలో 16వ అధ్యాయం 31వ వచనములో, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని పౌలు భక్తుడు ఇక్కడ జైలు అధికారితో చెప్పిన సందర్భంలో కనబడతా ఉంది. ముందు ఒక్కడు విశ్వాసం ఉంచితే ఆ ఒక్కని విశ్వాసపు ప్రభావము, ఆ విశ్వాసపు కార్యము ఆ కుటుంబం మీద చూపుతుంది కావచ్చు. ఇక్కడ నోవాహు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాడు, నీతి కలిగి బ్రతుకుతున్నాడు. ఆ నోవాహులో ప్రవేశించినటువంటి ఆ నీతి, యథార్థత, పరిశుద్ధత అది తన కుటుంబానికి ఆ రక్షణగా మారింది. ఆదాము నుండి నోవాహు వరకు ఉన్న సంతానం అంతటికీ ఆదాము కారణమైతే, మరి నోవాహు తర్వాత ఉన్నటువంటి భూమి మీద ప్రజలందరికీ కూడా నోవాహు సంతానమే కారణం. అంతకు ముందున్నటువంటి అనేకమైన తరాలు అవన్నీ వెళ్ళిపోయినాయి. అవన్నీ కూడా ఆ జలప్రలయంలో మునిగిపోయినాయి, చచ్చిపోయారు. కాబట్టి ఆదాము ఎట్లా ఏ రీతిగా మానవ జాతికి మూల పురుషుడో, ఆ రీతిగా కొన్ని తరాల తర్వాత నోవాహు కూడా అలాగనే ఒక మూల పురుషుడిగా కనబడుతున్నాడు అక్కడ, ఆ తరం నుండి. సరే, ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, నోవాహు ఒక్కడు నీతిమంతుడని రాయబడింది, కానీ తన కుటుంబం అంతా రక్షింపబడింది. ఇక్కడ కూడా జైలధికారి ఒక్కడు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లుగా తర్వాత తన కుటుంబం వారందరూ రక్షణ పొందినట్లుగా కనబడుతుంది. దారి తప్పినటువంటి యోనా ఒక్కడు అవిధేయుడైతే ఆనాడు చాలామంది మీదికి శిక్ష వచ్చింది. కాబట్టి నీతి అయినా
పాపమైన ఎవరైతే నీతి చూపుతారో తన చుట్టూన్న వారి మీద ఆ నీతి ప్రభావం ఉండేటట్టుగా కనబడుతుంది. ఎవరైతే అవిధేయులై పాపులుగా మారుతారో అది కూడా వారి కుటుంబాల మీద వారి పిల్లల మీద కనపడే రీతిగా ఉంది. నా ఆజ్ఞలు గైకుని వారిని నేను 1000 తరాలు కరుణిస్తాను అని దేవుడు నిర్గమకాండ 20వ అధ్యాయంలో అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రభునందు విశ్వాసం ఉంచి మీ విశ్వాసాన్ని కొనసాగించండి. మీ భక్తిని కొనసాగిస్తూ ఉంటే అది మీకును మీ కుటుంబానికి మీ బిడ్డలకు అది దీవెనకరముగా రక్షణగా మారవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజున ఈ విషయం ఈ ఒక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నోవాహు ఒక్కడు నీతిమంతుడు, తన కుటుంబం అంతటికి రక్షణ అయింది. జైలు అధికారి ఒక్కడు విశ్వాసం ఉంచాడు, తన కుటుంబం అంతా రక్షణ పొందింది. యోనా ఒక్కడు అవిధేయుడయ్యాడు, అనేకులకు నష్టం వాటిల్లింది గ్రంథంలో. కాబట్టి నా నీతి నా కుటుంబం మీద నా ఇరుగు పొరుగు వారి మీద ప్రభావం చూపుతుందని నేను ఎరగాలి, మీరు కూడా ఎరగాలి, మీ కుటుంబంలో కూడా అంతే. కాబట్టి మీరు గుర్తించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఇదిగో నాయన, నోవాహు నీతి తన కుటుంబ రక్షణకు కారణమైనట్లుగా, జైలు అధికారి నీతి విశ్వాసము తన కుటుంబ రక్షణకు కారణమైనట్లుగా మేము నేర్చుకున్నాము తండ్రి. యోనా ఒక్కని అవిధేయత ఆ ఓడలో ఉన్న ప్రయాణికులకు అనేకులకు నష్టం కలిగించినట్లుగా మీ లేఖనంలో చూసాము. అవును తండ్రి, మేము మా పాపము ద్వారా మా కుటుంబానికి మా ఇరుగు పొరుగు వారికి మేము ఇబ్బంది కలిగించే వారము కాకుండా, మా తండ్రి మా నీతి ద్వారా మా కుటుంబానికి మా ఇరుగు పొరుగు వారికి మేలు కలిగించే వారముగా మేము నీతిమంతులమై విశ్వాసము గలవారమై పరిశుద్ధులమై బ్రతికే కృప మా అందరికీ దయచేయండి. దేవా, మీరు శక్తిమంతుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. కుటుంబాల్లో ఎవరైతే నా తండ్రి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, సమస్యలు ఉన్నారో వారందరినీ విడిపించమని రక్షించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ప్రియులారా. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా వందనాలు. ఒక లైక్ కొట్టండి నా ప్రోత్సాహం కొరకు. అదే రీతిగా సబ్స్క్రైబ్ చేయండి నూతనంగా చూసేవారైతే. అదే రీతిగా షేర్ చేయండి వాక్యాన్ని. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో రాయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాము. ప్రభు చిత్తమైతే మరలా రేపు కలుసుకుందాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.